కంట్రోల్ యూనిట్కి గ్రీన్ పేపర్ సీలు, స్పెషల్ ట్యాగు, అదేవిధంగా అడ్రస్ ట్యాగు ఏ విధంగా మనం అమర్చాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ గ్రీన్ పేపర్ సీల్ ఈ విధంగా కనిపిస్తుంది కదండి. ఇక్కడ కనిపించే పింక్ అండ్ మనకి గ్రీన్ కలర్ ఉన్నాయి కదండి. ఈ రెండింటిని ఈ విధంగా పైకి కనిపించేటట్టు 2 హోల్స్ నుండి 2 కలర్స్ కనిపించేటట్టు మనం పెట్టుకోవాలి. పైకి ఏ ఉండాలి, తర్వాత కిందన బి కనిపించే విధంగా మనం పేపర్ సీల్ని పెట్టుకోవాలి. అదేవిధంగా పక్కనే మనకి క్లోజ్ బటన్ ఏరియాలో బాక్స్లో స్పెషల్ ట్యాగ్ని ఉంచుకోవాలి. ఒక స్పెషల్ ట్యాగ్ని తీసుకొని ఈ విధంగా దారంతో ఈ విధంగా చుట్టి, ఈ స్పెషల్ ట్యాగ్ మీద పిఓ సంతకం ఉండాలి, ఏజెంట్ సంతకం ఉండాలి, అలాగే పేపర్ సీల్ మీద కూడా పిఓ సంతకం ఉండాలి, అలాగే ఏజెంట్ సంతకం కూడా ఉండాలి. అయితే ఇక్కడ ఈ స్పెషల్ ట్యాగు ఈ విధంగా దారంతో కట్టి ఆ హోల్స్ విధంగా పెట్టి దారంతో కట్టి అప్పుడు లక్క సీల్తో ఈ విధంగా సీల్ చేయాలన్నమాట. లక్క సీల్తో మనం ఎక్కడైతే కట్టామో అక్కడ సీల్ వేయాలి ఈ స్పెషల్ ట్యాగ్కి. ఇప్పుడు దీన్ని డోర్ను మూసి ఈ విధంగా మనకి గ్రీన్ పేపర్ సీల్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఏని మనం తీసుకోవాలి. ఏని తీసి దీనికి అంటించాలి ఈ విధంగా. అలాగే బీని తీసుకొని ఈ విధంగా ఏ పైన అంటిస్తే గ్రీన్ పేపర్ సీల్ ఈ విధంగా దాని నెంబర్ కూడా మనకి బయటికి కనిపిస్తుంది, ఆ పేపర్ సీల్తో అలాగే నెంబరు. అదేవిధంగా అడ్రస్ ట్యాగ్, అడ్రస్ అన్నీ రాసి పక్కన మనం హోల్స్లో దాన్ని కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా గ్రీన్ పేపర్ సీలు, స్పెషల్ ట్యాగ్, అలాగే అడ్రస్ ట్యాగ్ని కంట్రోల్ యూనిట్కి ఏ విధంగా చేస్తారనేది చూడడం జరిగింది.